హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి హరి ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమోటా బాత్ చేస్తున్నానండి. బొంబాయి రవ్వతో చేస్తారు. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాము. కొన్ని వేరుశనగపప్పు, కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ పోపు కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ పల్లీలు కొంచెం ఫ్రై అవ్వాలండి, లేదంటే తింటుంటే పచ్చిగా ఉంటాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కోసి వేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అవుతాయి. ఇంకా నార్మల్ ఉప్మాకి తేడా ఉంటుంది కదా. ఈ టమోటాలు అన్నీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఏం వేయకుండా వైట్గా చేస్తే పిల్లలకు కూడా అంత ఇష్టంగా తినరు కదా. ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. నేను టమోటాలు కట్ చేయకుండా పేస్ట్ వేస్తున్నాను. టమోటా ప్యూరీ కొంచెం మిక్సీ పట్టామనుకోండి మెత్తగా అయిపోద్ది, త్వరగా కూడా అయిపోద్ది, తొందరగా మగ్గుతుంది అన్నమాట. నేనైతే ఒక 5 టమోటాలు చిన్నవి తీసుకున్నాను. ఎంత పేస్ట్ అయితే వచ్చింది. ఇంకా ఈ పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ టమోటా పేస్ట్లో ఉన్న నీరంతా పోయేట్టుగా కలుపుకోవాలండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఉప్మా టేస్ట్ ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి. ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇంకా కొంచెం పసుపు వేస్తున్నాను, కలరు టేస్ట్ రెండిటి కోసం. నాకైతే ఎస్హెచ్ కలెక్షన్స్ అని చెప్పి శారీస్ బిజినెస్ ఉందండి. ఇన్స్టాకి వెళ్ళేసి ఎస్హెచ్ కలెక్షన్స్ అని కొట్టండి. ఎవరికన్నా కావాలంటే పర్చేస్ చేసుకోండి. రీజనబుల్ రేట్లలోనే ఉన్నాయి. ఇంకా ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం నీరు మొత్తం అయిపోయింది కదా, అప్పుడు వాటర్ వేసుకుందాము. ఇంకా వాటర్ వేసేస్తున్నానండి. ఈ ఉప్మాకి ఏంటంటే 1 గ్లాసు రవ్వ తీసుకుంటే 3 గ్లాసులు నీళ్ళు పడతాయి. గోధుమ రవ్వకైతే 1కి 2 పోస్తాము. ఇంకా ఈ ఉప్మాకైతే 1కి 3. ఇంకా కొంచెం జావ కావాలంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకోండి, ఇంకో సగం గ్లాస్ వేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఈ ఎసురు మొత్తం కాగిన తర్వాత రవ్వ వేస్తాను. కొంచెం అల్లం ముక్కుండి వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నాకు కరివేపాకు అల్లం లేదు, ఉంటే వేస్తే బాగుంటుంది ఇంకా టేస్ట్. ఒక చిన్న అల్లం ముక్క తురిమి వేస్తే బాగుంటుంది అన్నమాట. ఎప్పుడైనా ఈ ఉప్మా రవ్వ చేసేటప్పుడు బొంబాయి రవ్వ పొయ్యి సిమ్లో పెట్టుకొని ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో సన్నగా వేయండి, అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది, లేదంటే ఉండలు కట్టదు. అందుకని చెప్పేసి నేను వీడియో తీస్తూ పక్కన పెట్టేసి ఫోను వేసాను అనమాట. ఇంకా లాస్ట్కి అయితే ఇట్లా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.